ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2025 సెప్టెంబర్ 16వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెహోషువ 1:6. నిన్ను విడువను ఎడబాయను అంటున్న దేవుడు. ఇశ్రాయేలీయులను నడిపిస్తున్న మోషే చనిపోయాడు. అతని తరువాత నాయకుడుగా యెహోషువను దేవుడు నియమించగలిగాడు. మోషే బ్రతికినంత కాలము యెహోషువ మోషేకు పరిచారకుడుగా పనిచేశాడు. ఇశ్రాయేలులోని అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటుతనం, సనుగుడు ఇవన్నీ మోషేను ఎంతో మనస్తాపానికి గురి చేయగలిగాయి. యెహోషువ ఇదంతా కూడా కళ్ళతో చూడగలిగాడు. ఇలాంటి ప్రజలను నడిపించటానికి యెహోషువ భయపడతాడని దేవుడని యెహోవా యెహోషువతో, నేను ఇంతకాలము మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. నీవు ధర్మశాస్త్రమును ఇశ్రాయేలులకు బోధించు, నీవు కూడా దాని ప్రకారంగా నడుచుకో. అప్పుడు నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను విడువను ఎడబాయను, ధైర్యంగా ఉండు అని దేవుడే అభయమనేది ఇవ్వగలిగాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజుల్లో కూడా మనకు కూడా దేవుడు ఇటువంటి ధైర్యాన్ని ఇస్తూ మనకు అభయం ఇస్తుంటున్నాడు. మనము కష్టాలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటే దేవుడు మనను ఒంటరిగా విడిచిపెట్టడు. మోషేకు యెహోషువకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉండగలిగాడో అదేవిధంగా దేవుడు కూడా మనకు తోడుగా ఉండగలుగుతాడు. వారి వలె మనము దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే ప్రభువునందు ప్రియమైన వాళ్ళ రాజైనటువంటి ఆస మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఆస యోధారాజు. అతడు తన పరిపాలన ఆరంభములో దేవుని కొరకు అత్యాసక్తితో అనేకమైన మంచి పనులు తాను చేయగలిగాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు, తాను జయించిన అనేక పట్టణాలలో ఉన్న దేవతా విగ్రహాలను తొలగించి ఆ స్థానాలలో యెహోవాకు బలిపీఠాన్ని కట్టించగలిగాడు. తన తల్లి అయిన మయాక నిలబెట్టించిన దేవతా విగ్రహాలను కూడా పడగొట్టించగలిగాడు. చిన్న భిన్నము చేసి గిద్రోను యొక్క వాగు దగ్గర వాటిని కాల్చివేయగలిగాడు. తన యొక్క తల్లి యెహోవాకు వ్యతిరేకంగా దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించినందుకు ఆమెను పట్టణపు రాణిగా ఉండకుండా త్రోసివేశాడు. ఆస తన ఏలుబడిలో 35 సంవత్సరములు దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించినందున దేవుడు తనకి తోడుగా ఉండగలిగాడు. అందుచేత అనేక జయాలు తను పొందగలిగాడు. యుద్ధాలు లేకుండా దేశం నెమ్మదిగా ఉండగలిగాది. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆస యొక్క చివరి రోజుల్లో చూడగలిగితే దేవుని నుండి తాను తొలగిపోగలిగాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలు రాజైన బయెషా దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు సహాయం కొరకు ఆస దేవుని ఆశ్రయించక సిరియా రాజైనటువంటి బెన్హదదును ఆశ్రయించగలిగాడు. ఆస జీవితపు యొక్క చివర్లో అతని పాదాల్లో జబ్బు పుట్టినప్పుడు దానికి యెహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను తాను సంప్రదించగలిగాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆస యొక్క ప్రారంభపు యొక్క జీవితంలో మోషేకు దేవుడు తోడుగా ఉన్నట్లు, యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నట్లు
ఆసాకు కూడా దేవుడు తోడుగానే ఉండగలిగాడు. అయితే ఆసా యొక్క చివరి దినములలో మనము చూడగలిగినట్లయితే, ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, దేవునికి ఇష్టం కాని పనులు తాను చేయగలిగాడు. మనుషులను ఆశ్రయించగలిగాడు. పూర్తిగా దేవుణ్ణి తాను ఆశ్రయించగా దేవునికి దూరం కాగలిగాడు. ఈరోజు దేవుని బిడలైన మనం యేసుక్రీస్తు ప్రభుని మనం ఆనుకొని జీవించేవారుగా ఉండాలి. మన జీవితంలో ఎన్ని శ్రమలు బాధలు మనకు ఎదురైనప్పటికీ కూడా దానంతటిలో నుంచి కూడా మనకు సంపూర్ణమైన విముక్తిని కలిగింపచేసేటువంటి దేవుడు మనకుంటున్నాడు. కాబట్టి ధైర్యంగా మనం ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనం ఉండాలి. రాజైన ఆశ దేవుని పక్షాన ఉన్నంతకాలము దేవుడు కూడా అతని పక్షాన ఉండగలిగాడు. అతనికి నెమ్మది ఇవ్వగలిగాడు. జయ జీవితాన్ని కూడా ఇవ్వగలిగాడు. ఎప్పుడైతే ఆశ దేవుని విసర్జించగలిగాడో అప్పుడు అన్ని యుద్ధాలే, అన్ని అపజయాలే, దేశములో నెమ్మది లేకపోయాది. పాదాలలో పుండ్లు ఏర్పడి ఎంతో బాధపడగలిగాడు. దేవుని యొక్క బిడ్డలైన మనం యేసయ్య పక్షాన మనం ఉండాలి. ఆయన మన పక్షాన ఉండగలుగుతాడు. తప్పనిసరిగా మన జీవిత భవిష్యత్తును అన్ని విషయాల్లో కూడా దేవుడు దీవించగలుగుతాడు. మన కష్టాలలో దేవుని ఆశ్రయించగా, ఎవరినైనా మనం ఆశ్రయించామనుకో, ఒక్కొక్కసారి మనమే దేవుని సహాయాన్ని పోగొట్టుకున్న వ్యక్తులం కాగలుగుతాం. ఎక్కడ కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆయన విడిచిపెట్టి వేరుగా ఉండటానికి మనం ప్రయత్నించకూడదు. మనం ఆయనతోనే ఉండి మన బాధలు కష్టాలన్నిటినీ కూడా మనము తెలియపరుచుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే ఆ దేవాతి దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. మన జీవితం అంతా చేయాలు నెమ్మదిని దేవుడు అనుగ్రహించగలుగుతాడు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మోషేకు తోడున్నట్లు, యెహోషువకు తోడున్నట్లు నాయన మాకు కూడా మీరు తోడుగా ఉండండి. ఆశాకు కూడా మీరు తోడుగా ఉండగలిగితే, ఎప్పుడైతే ఆశ తండ్రి మీకు ఇష్టం లేని పనులు తాను చేయగలిగాడో అప్పుడు తండ్రి మీ తోడు సహాయాన్ని తాను పోగొట్టుకోగలిగాడు. మా జీవితంలో ఆ విధంగా కాకుండా ప్రభా, మేమెల్లప్పుడూ కూడా మీదట విధేయత కలిగి మీ సహాయాన్ని అందుకుని జీవించేటువంటి వ్యక్తుల్నిగా మమ్మల్ని ఆశీర్వదించమని, మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలకు జయము మీద జయాన్ని మీరిస్తూ ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని బిడలకు అనుగ్రహింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.